చేస్తోంది. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ప్రకృతి సంపదను, వనరులను దోచేస్తోంది. ప్రజలు తమకు అధికారం ఇచ్చిందే దోచుకోవడానికి అని కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో కూటమి తరపున గెలిచిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం లేదు. కానీ ప్రజా సంపదను మాత్రం తవ్వి తరలించేస్తున్నారు. కోట్లు వెనకేసేస్తున్నారు. కూటమి అక్రమాలపై విపక్షాలు విమర్శిస్తే ఏమో అనుకోవచ్చు. కానీ టీడీపీ నేతే సీఎం రమేష్ గ్యాంగ్ దోపిడీపై నిప్పులు చెరుగుతున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి రాయలసీమ నుంచి వలస వచ్చిన సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పూర్వాశ్రమంలో టీడీపీలో చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన సీఎం రమేష్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం చంద్రబాబు నాయుడి సూచనల మేరకే బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరే వరకు సీఎం రమేష్ పై బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి. సిబిఐ దర్యాప్తులు జరిగాయి. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి కాషాయ శిబిరంలో సెటిల్ అయ్యారు. ఉండేది కాషాయం పార్టీయే అయినా మనసు మాత్రం టీడీపీలోనే ఉంది. అందుకే ఆయనకు అనకాపల్లి సీటు దక్కింది. ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని భూతల స్వర్గం చేసేస్తానన్నారు సీఎం రమేష్. ఎలాంటి సమస్య అయినా క్షణాల్లో పరిష్కరిస్తామన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినట్లు నటిస్తున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే పోయారు. చీకటి దందా మొదలు పెట్టారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్లో సీఎం రమేష్ అనుచరులు పేట్రేగిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ గనులు తవ్వేస్తున్నారు. వీరిపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే తమకు సీఎం రమేష్ అండ ఉందని, రమేష్ కు చంద్రబాబు, లోకేష్ల అండ ఉందని మైన్ మాఫియా ముఠాలు ధీమా వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఖనిజ సంపదను దోచేస్తున్నారు. ఇదంతా సీఎం రమేష్ కనుసన్నల్లోనే, ఆయన ఆశీస్సులతోనే జరుగుతోందని కూటమిలోనే చెవులు కొరుక్కుంటున్నారు. లైసెన్సులు తీసుకుని మైనింగ్ చేసుకుంటోన్న చిన్న చిన్న వ్యాపారులంతా కూడా తాము చెప్పిన ధరకే అమ్మాలని సీఎం రమేష్ గ్యాంగ్ బెదిరిస్తోందట. ఒకవేళ ఎవరైనా వీళ్లకి అమ్మడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే వారిపై మైనింగ్ అధికారుల చేత దాడులు చేయించి ఇబ్బందులు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ గ్యాంగ్ అక్రమాలపై స్థానిక టీడీపీ నేతలే మండిపడుతున్నారు. నియోజకవర్గానికి మేలు చేయకపోగా భావితరాలకు చెందాల్సిన ఖనిజ సంపదను దోచేయడం ఏంటని వారు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేత సునీల్ ఆరోపిస్తున్నారు. జరుగుతాయని ఫోన్లు చేస్తే అధికారులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, భయపడిపోతున్నారు ఇక్కడ రావడానికి. ఏంటి ఏమనంటే పెద్ద వ్యక్తులండి, వాళ్ళు పెద్ద వ్యక్తులండి అంటున్నారు. పెద్ద వ్యక్తులు దేనికండి? జనాల తాలూకా మా అనకాపల్లి తాలూకా ఆస్తుల్ని కాజేసి పట్టుకెళ్ళిపోవడానిక పెద్ద వ్యక్తులు? ఎవరికి పెద్ద వ్యక్తులు? డిపార్ట్మెంట్ కూడా భయపడుతున్నారు. ఏమనంటే ఇక్కడ నుంచి ఎగరగొట్టేస్తారండి, ఇక్కడ నుంచి సస్పెండ్ చేసేస్తారండి. మీరు మాట్లాడుకోండి సార్, నెమ్మదిగా మాట్లాడండి సార్. ఏంటి మాట్లాడుకోవాలి? దేనికి మాట్లాడుకోవాలి? లంచాలు ఏం తీసుకుంటాము మేము? తక్షణమే అనకాపల్లిలో అడ్డగోలు తవ్వకాలు జరుపుతోన్న మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని టీడీపీ నేత సునీల్ హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఈ క్వారీ గురించి తెలుసుకుంటే ఈసీ కానీ, సిఎఫ్ఈ కానీ, సిఎఫ్ఓ కానీ ఎటువంటి కూడా పర్మిషన్ లేవు. ఈ పర్మిషన్ లేకుండా ఇన్లీగల్ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీనివల్ల పక్కనున్న గ్రామాల్లో కూడా చాలామందికి కిడ్నీ సమస్యలు కానీ అనేక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క క్వారీ నుంచి బ్లాస్టింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్న వ్యక్తులను కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎటువంటి భవిష్యత్తు లేకుండా జరిగే వ్యవహారం ఇక్కడ జరుగుతుంది. దీనిపై తక్షణమే అధికారులు రేపు నుంచి కానీ చర్యలు తీసుకోకపోతే నేను ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క అనకాపల్లే కాదు, కూటమి ప్రజాప్రతినిధులు గెలిచిన ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇంత దారుణంగానే ఉంది. ఒక్క సీఎం రమేషే కాదు, టీడీపీ, జనసేన నేతలంతా అక్రమ దందాల్లో మునిగిపోయారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రానున్న కాలంలో కూటమికి గుణపాఠం చెప్పడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.